నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న సేవా పక్వాడ్ అభియానంలో భాగంగా పాలకుర్తి మండలంలోని కుక్కల గూడూరు గ్రామంలో అన్నదాత అభినందన యాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ పాలకుర్తి మండల అధ్యక్షులు మేరుగు నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై రైతులను ఘనంగా సన్మానించారు. అనంతరం రైతులతో కలిసి ఎడ్ల పండ్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రైతుని రాజుని చేయడమే నరేంద్ర మోదీ లక్ష్యమన్నారు. రైతుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడు నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తుందన్నారు. పంటలు నష్టపోతే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. చిన్న సన్నకారు రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన ద్వారా వృద్ధాప్యంలో నెలకు 3,000 పెన్షన్ అందేలా చేస్తుందన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు, సోయల్ హెల్త్ కార్డు ద్వారా భూమి గుణాత్మకత వివరాలు, ఈ నామ్ ద్వారా ఆన్లైన్ మార్కెట్ సదుపాయం వంటి అనేక పథకాలు అందించడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎడ్ల బండ్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. దేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నరేంద్ర మోదీకి కందుల సంధ్యారాణి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రైతులంతా కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతోటి ఒక మంచి ర్యాలీని ఏర్పాటు చేసుకొని వారు కేంద్రం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్రం నుండి రైతులకి ఏ రకంగా సహకారం అందిస్తూ ఉన్నారనే దాని మీద పూర్తిగా ఆనందంతో ఈరోజు రైతులంతా కార్యక్రమంలో పాల్గొనడం నేను సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నరేంద్ర మోదీ గారి నినాదం ఒకటే, రైతుని రారాజును చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు రైతులకు సంబంధించి రైతు కిసాన్ యోజన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఉన్నటువంటి రైతు బంధుని డబుల్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఇట్లా రైతులకు సంబంధించి అనేక అబద్ధపు హామీలనిచ్చి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కానీ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా రైతును రారాజును చేయడమే ఏకైక లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు రైతులకు సంబంధించినటువంటి ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ రైతుల పక్షాన నిలబెట్టినటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ. అందుకొరకే ఇవాళ వారు ఎంతో సంతోషంతో ఇవాళ ఎడ్ల బండ్లతోటి ర్యాలీ తీస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు కారణ జన్ముడు, కర్మయోగి. వారు మున్ముందు ఎన్నో పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలి, దేశ ప్రజలకి ఇంకా ఎంతో మేలు చేయాలనేటువంటి ఒక ఆలోచనని ఇవాళ రైతులు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కుక్కల గూడూరు మాజీ ఎంపీటీసీ బొడ్డు రాయమల్లు నాయకులు గోపు రామన్న, కొమురి లక్ష్మణ్, కంకంటి శ్రీనివాస్, తిరుపతి, గండికోట కుమార్, రావుల చిన్నయ్య, పూసల శంకరయ్య, మబ్బు సాయి, జలంధర్, రైతులు మేడం మల్లేష్, శంకరయ్య, తిరుపతి, చొక్కయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.